అయితే ప్రకటన గ్రంథము చదువుతున్న మనము ఈ 3 అంశాలు మనము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. చదవడమే కాకుండా, వినడమే కాకుండా మనము అప్లై చేసుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి 6 విధానాలలో మనము ఈ ప్రకటన గ్రంథాన్ని చూసుకున్నాం. మనకి ఇంపార్టెంట్‌గా ఆత్మీయంగా అప్లికేషన్స్ ఏ విధంగా మనము అప్లై చేసుకోవాలి అని చూస్తా ఉంటున్నాము. ఆహ్, 7 సంఘాల గురించి, అలాగే 7 ముద్రల గురించి, 7 బూరల గురించి, 7 పాత్రలు కుమ్మరిస్తున్నటువంటి ఆ యొక్క ఉగ్రత పాత్రల గురించి వీటన్నిటిని మనం నేర్చుకున్నాము. ఈరోజు 18వ అధ్యాయానికి వస్తా ఉంటున్నాము. అయితే 17-20 అధ్యాయాలలో 7 నాశనములు, అలాగే 19-20 వరకు గొర్రెపిల్ల సంఘ ఔన్నత్యం గురించి, 21-22 వరకు నిత్యకాల 7 నూతనములను గురించి మనం తెలుసుకోబోతా ఉంటున్నాం. అయితే 17వ అధ్యాయంలో మనము మతపరమైనటువంటి వ్యవస్థ నాశనము, అలాగే 18 బబులోను పట్టణ నాశనము, 19, 20లో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తల నాశనము, ఇలాగా 7 నాశనాలని మనము ఈ చివరి గ్రంథాలలో అధ్యాయాలలో చూస్తా ఉంటున్నాం. ఈ 7 నాశనాలలో జరిగేటటువంటి ఏవి అంటే, 7వ అధ్యాయంలో వేశ్య నాశనము. ఈరోజు 18వ అధ్యాయంలో మనము బబులోను పట్టణ నాశనము, అలాగే గొర్రెపిల్ల వివాహము 19వ అధ్యాయంలోను, ఆ సమయంలో ఆహ్, శత్రువుల సంహారము, కడమ వారి నాశనము, 20 అధ్యాయంలో గోగు మాగోగుల యుద్ధము, అలాగే అపవాది, పాపులు నిత్య నరకాగ్నికి ఆహ్, వె ఆహ్, వెళ్ళ పంపించడము జరుగుతుంది. అయితే మనము మార్చి 11వ తేదీ నుంచి ఈ దినము 14 సెషన్స్‌లో 18 చాప్టర్స్ వరకు వచ్చాము. అయితే 17, 18 అధ్యాయాలు 2 కలిసి చదువుకోవాలి అని, ఈ 2 అధ్యాయాలు ఒకవేళ చివరిలో వస్తున్నప్పటికీ, ఇవి మొదటి 3:30 సంవత్సర మొదటి 3:30 శ్రమల కాలంలో జరుగుతుంది అని కూడా మనము చూసాము. ఈరోజు 18వ అధ్యాయము అన్ని వచనాలను నేను ఇక్కడ చదవడం లేదు. ఎందుకంటే మనమందరము ఈ వారంలో చదువుకొని వచ్చినాము అని నేను తలస్తా ఉంటున్నాను. లేకపోతే దయచేసి ఆహ్, ప్రకటన గ్రంథము మనము చివరి అధ్యాయాలకొచ్చాము. ఉన్న 4, 5 అధ్యాయాలైనా కూడా ఏ రోజుటికి ఆ రోజు ఆహ్, కనీసము ఆ చాప్టర్‌ని, లేదా అట్‌లీస్ట్ ఆ వారమంతా మనం చదువుకొనబోయే చాప్టర్‌ని చదువుకుంటే ఇంకా కొంచెము బాగా అర్థమైతది. మనము ఇక్కడ జరిగే సెషన్‌లు గూడా ఒకటే అంటే సింక్‌లో ఉండొచ్చు అని నేను తలస్తా ఉంటున్నాను. అయితే ఈ 18వ అధ్యాయము మనము ప్రత్యేకంగా ఒకసారి చూసుకుంటే 3 అంశాలుగా మనము విడదీసుకోవచ్చు. మొదటి వచనంలో అనౌన్స్‌మెంట్ ఆఫ్ ద బాబిలాన్, తర్వాత యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫాల్ ఆఫ్ బాబిలాన్, అలాగే మూడవది ఆ బాబిలోన్ ఎలాగ పతనం అవుతది అని చివరి హ్మ్, 4 వచనాలలో మనము చూడబోతా ఉంటున్నాం. ఈ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ద బాబిలాన్ అనేది మొదటి ఆహ్, వచనంలో మనం ఒకసారి చూసినప్పుడు ఒక దూత వచ్చి అనౌన్స్ చేయడము, తన యొక్క ఆ బాబిలోన్ కరప్షన్, తర్వాత కండిషన్ గురించి, అలాగే యాటిట్యూడ్ ఏ విధంగా ఆ బాబిలోన్ ఆహ్, ఆహ్, వ్యాపారం చేయడము, తర్వాత అక్కడుండేటటువంటి వారందరూ కూడా ఆహ్, నావికులైతేనేమి, మర్చెంట్స్ అయితేనేమి, వీరందరూ వ వారి యొక్క యాటిట్యూడ్స్‌ని ఇక్కడ మనము చూస్తా ఉంటున్నాము. అయితే చివరిగా చివరి 4 వచనాలలో ఆ బబులోను ఏ విధంగా కూలిపోతుంది అనేది కూడా మనము చూడబోతా ఉంటున్నాం. మొదటి 3 వచనాలు బబులోను పట్టణ పరిస్థితి, తర్వాత 4-7వ వచనం వరకు బబులోను యొక్క పాపము వివరణ, 8, 10 వచనాలలో దాని శ్రమను బట్టి భూరాజులు ఏ విధంగా అంగలారుస్తారు, వర్తకులు అంగలార్చేది, అలాగే నావికులు దాని శ్రమను బట్టి అంగలార్చినప్పుడు మనము ఈ వచనాలన్నీ చదువుకుంటూ వస్తా ఉంటున్నాం. అయితే 20, 23 వచనాలలో మరి యొక్క బలిష్ఠుడైన మరి యొక్క దూత వచ్చి
ప్రకటన చేయడము మనం చదువుకుంటా ఉంటున్నాం. అయితే ఈ బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో వేయుట, అక్కడ నావికులు వారందరూ కూడా ఏ విధంగా ఆహ్, యొక్క అంగలారుస్తారో మనం చూస్తా ఉంటున్నాం. అయితే చివరి వచనంలో పరిశుద్ధుల యొక్క రక్తము ఆ పట్టణములలో కనబడుతుంది అని మనము ఈ విధంగా 24 వచనాలను ఈ దినము మనము ధ్యానించబోతా ఉంటున్నాం. ఆహ్, పైన లైన్‌లో చూస్తే 3 వచనాలు ఒక్కొక్క పరిస్థితిని బట్టి 4 వచనాలు, ఆ విధంగా 24 వచనాలను ఏ విధంగా మనము డివైడ్ చేసుకుంటే అర్థమైతది అనేది ఆహ్, ఈ స్లైడ్ కొంచెము బాగా ఈజీగా మనకు అర్థమైతది. ఎందుకు అంటే 24 వచనాలను మనము పదే పదే నేనైతే ఈ వారం రోజులు చదువుతూ వచ్చాను. ఎవ్రీ డే అదే చాప్టరు చదువుతూ వచ్చాను. కాబట్టి 7 సార్లు ఆ చాప్టర్ చదివినా గూడా, అది ఎంత చదివినా మనకు అర్థం కాదు. కానీ ఈ విధంగా డివైడ్ చేసుకొని, ఓకే. దీని గురించి ఇలాగ ఉంది కదా! అన్నటువంటి అవగాహన చేత మనం చదువుకున్నప్పుడు కొంచెం ఈజీగా అర్థమైతది అనేది ఇక్కడ నేను గుర్తు చేస్తా ఉంటున్నాను. అయితే 17, 18 అధ్యాయాల కాంట్రాస్ట్‌ని చూసినప్పుడు 17వ అధ్యాయంలో బబులోను పట్టణము, తర్వాత అలాగే 18వ అధ్యాయంలో ఎక్కువగా మతపరమైనటువంటి రోమా సామ్రాజ్యము లేదా రోమా పట్టణం గురించి మనము చూస్తా ఉండడము. 17వ అధ్యాయంలో వరల్డ్ రిలీజియస్ సిస్టము, 18వ అధ్యాయంలో వరల్డ్ పొలిటికల్, తర్వాత ఎకనామికల్, ఆహ్, ఆహ్, మనీ ఎకనామిక్ సిస్టమ్‌ని మనము ఈరోజు చూడబోతా ఉంటున్నాం. ఈ 2 అధ్యాయాలు మనము ప్రక్కన ప్రక్కన లేదా 2 కలిపి మిళితముగా మనం చదువుకోవాలని చదువుకున్నప్పుడు కొంచెము అర్థమైతది. ఒక కాయిన్‌కి 2 సైడ్స్ ఏ విధంగా ఉంటాయో 17 అండ్ 18 చాప్టర్స్ ప్రకటన గ్రంథంలో అవి 2 ఒక కాయిన్‌కి 2 సైడ్స్‌ని మనకు చూపించబోతా ఉంటుంది. స్పిరిచ్యువల్ బాబిలోను, కమర్షియల్ బాబిలోను ఏ విధంగా ఉంటుంది అని. కాబట్టి యాక్చువల్‌గా హిస్టరీలో బబులోను ఎక్కడ ఉంది అని చూస్తే ఆహ్, ఇరాక్ పట్టణము దగ్గర, ఆహ్, ఇరాక్ పట్టణం దగ్గర యూఫ్రటీసు నది, అలాగే బబులోను అక్కడ ఉండడము మనం చూస్తా వచ్చాం. ఆహ్, ఆ యొక్క గ్రేట్ సిటీ అప్పట్లో ఇరాక్ పట్టణములో ఉండడం మనము గమనిస్తా ఉంటున్నాం. బాబిల్, బాబిలోన్, బాబిలోన్, గవర్నరేట్ అనేటటువంటి ఆ పట్టణాలు ఇంకా ఉన్నాయి చూడండి. మనము ఇంకా ఎవరైనా హిస్టరీ బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇది ఏంటి? ఎక్కడుంది? ఏమి? అని మనం చదివితే పాత నిబంధన గ్రంథంలో మొత్తం బైబిల్ అంతట్లో కూడా ఎక్కువ సార్లు 300 సార్ల కంటే ఎక్కువుంది. ఇక్కడ కేవలము ప్రకటన గ్రంథంలో 44 సార్లు ఈ బబులోను గురించి వ్రాయబడి ఉంది. ఇరాక్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి సద్దాం హుస్సేన్ అప్పట్లో నెబుకద్నెజర్‌కు సరిసమానంగా ఆ ఇరాక్ కాయిన్‌కి ఒకవైపు సద్దాం హుస్సేను, ఇంకొక వైపు నెబుకద్నెజర్ ఉండే కాయిన్ అక్కడ చూడండి, అది 1987లో బాబిలాన్ అనేటటువంటి ఆ పట్టణము కరెన్సీని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. కాబట్టి హిస్టారికల్‌గా ఇది నిజంగా ఉన్నది. అక్కడే యూఫ్రటీస్ నది, తర్వాత ఆ పట్టణము, వారి యొక్క యాటిట్యూడు, అదంతా ఆ దినాలలో ఇంకా ఇప్పుడు కూడా ఆహ్, అది ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఆ బబులోను బాబేలు గోపురం కూడా అక్కడ కట్టడము, అది కూడా మనము వాక్య భాగాలలో చదువుకుంటూ వచ్చాము. అయితే ఈ అన్ని రిలీజియన్స్ తర్వాత ఒకే ఒక ఉన్నటువంటి ట్రూ రిలీజియన్‌కి తేడాని నేనిక్కడ ఈ మ్యాప్స్‌లో ఇన్ని రకాల రిలీజియన్స్ ఉన్నప్పుడు ట్రూ రిలీజియన్ లేదా క్రైస్తవ మార్గము, క్రీస్తు ప్రభుల వారిని మనము వెంబడించే మార్గమైతే చాలా తక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. సో, ఆ అన్ని రిలీజియన్స్ కలిపి అది ఒక రిలీజియన్‌గా జరగబోతా ఉంది. ఆ యొక్క శ్రమలు, మహాశ్రమల కాలంలో. అయితే వీటన్నిటిని బట్టి మనము కొన్ని అప్లికేషన్ పాయింట్స్ చూసుకోవాలి. ఆహ్, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో మనము చదువుకున్న వాక్య భాగం అంతట్లో గూడా
మనకు కొన్ని అప్లికేషన్స్ నేను అట్‌లీస్ట్ ఒక 6 అప్లికేషన్స్‌ని మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే 'బాబిలోన్ ద గ్రేట్ సిటీ' ఆహ్, హార్ హ హార్లట్ తర్వాత వేశ్యగా ఇక్కడ సంబోధించబడతది. 2 మాస్టర్స్ దేవుడు అలాగే డబ్బు. యేసు ప్రభుల వారు గూడా మనకు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక మాటలు చెప్పినారు. వాటిల్లో ఎక్కువ డబ్బు గురించి, తర్వాత నరకం గురించి ఎక్కువ చెప్తారు. కాబట్టి నీవు నేను ఏ విధంగా మనీని వాడుతా ఉన్నాం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే జెరూసలేం ద హోలీ సిటీ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్, ఇంకా మనకది రాబోతా ఉంది. మనమందరము కూడా ఆ యెరూషలేము, నూతన యెరూషలేములో చేరబోతా ఉంటున్నాం. నూతన యెరూషలేము పట్టణంలో ఉండబోతా ఉంటున్నాం. ఇప్పుడున్న యెరూషలేము భౌతిక యెరూషలేము. కానీ నూతన యెరూషలేము మనకు 20, 21 అధ్యాయాలలో వస్తది. కాబట్టి ఆ నూతన యెరూషలేము హోలీ సిటీ పరిశుద్ధ పట్టణముగాను, చాలా ప్యూర్‌గా ఆహ్, పరిశుద్ధాత్మ దేవుడు ఆ పట్టణాన్ని, ఆ బ్రైడ్‌ని తయారు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. ఆది నుండి ఒకసారి మనం గమనిస్తే కయీను, హేబెలు ఇద్దరు ఆదాము కుమారులు. ఆ ఇద్దరి నుండి ఒక 2 సిస్టమ్స్‌ని బయటికి రావడము మనం ఇక్కడ చాలా క్లియర్‌గా ఈరోజు గమనించొచ్చు. కయ్యిను నుండి ఫాల్స్ రిలీజియన్ రావడము. ఆయన రిలీజియసా అని చూస్తే అవును. కయ్యను రిలీజియస్ అంటే అంటే ఆయనకు కూడా తెలుసు దేవునికి అర్పణ ఇవ్వాలి అని. సో, ఆయన కూడా అర్పణ తెచ్చాడు. అంటే కయ్యను కూడా దేవునిని ఎరిగినవాడు. కానీ కయ్యనుకి, హేబెలుకి చాలా డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఆహ్, ఆహ్, ఇక్కడ మనము వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆహ్, డిసెండెంట్స్ ఏ విధంగా వచ్చింది అని మనం చూస్తే, కయీను నుండి యాంటీ క్రైస్ట్ ఒక బ్రైడ్‌గా ఎందుకంటే యాంటీ క్రైస్ట్ ఎప్పుడు కూడా యేసు ప్రభువుల వారు ఏం చేశారో కాపీ చేసి, ఇమిటేట్ చేసి అతను కూడా సాతానుడు కూడా అలాంటి సిస్టమ్స్‌ని తీసుకురావడము. ఇక్కడైతే ట్రూ రిలిజియన్ అంటే హేబెలు నుంచి వచ్చింది ట్రూ రిలిజియన్. ఇది మతము బ్లూ సైడ్ ఉన్నది. ఆ బ్లూ కలర్‌లో ఉన్నది మతము. కానీ రైట్ సైడ్ ఉన్నది మనము దాన్ని రిలేషన్‌షిప్ లేదా మార్గముగా మనం చూడొచ్చు. ఆహ్, ఈ ఈరోజు మనము వాక్య భాగంలో ఆ యొక్క స్త్రీ గురించి మనం చదువుతా వచ్చాము. ఇక్కడ స్త్రీ అంటే కేవలము స్త్రీలు మాత్రమే కాదు. మెన్ అండ్ వుమెన్ ఇద్దరికీ సంబంధించిన విధంగా మనం వాక్య భాగాన్ని చదువుకోవాలి. స్త్రీకి సంబంధించిన వాక్యాల్ని అది కేవలము పురుషులు అది స్త్రీలకే అంటగట్టి మనము అట్లా చదవకూడదు. ఆహ్, అది అది వుమెన్ అని ఉన్నా, మెన్ అని ఉన్నా అది ఇద్దరికీ సంబంధించినది అని మనము చదువుకుంటున్నప్పుడు ఆహ్, రిలీజియన్, పొలిటికల్ సిస్టము, ఆ వన్ వరల్డ్ రిలీజియన్, వన్ వరల్డ్ రూలింగ్ ఇవన్నీ కూడా ఈ గ్రేట్ సిటీ బబిలోనుకి ఆధారంగా దానికి సాదృశ్యంగా మనము చూస్తా ఉంటున్నాం. అయితే ఆహ్, యేసుప్రభుల వారి యొక్క సంబంధము రిలేషన్‌షిప్ కలిగిన నీవు నేను పెండ్లి కుమార్తెలో భాగంగా ఉంటూ మనము ప్యూరిఫై చేయబడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ క్రీస్తు ప్రభుల రాకడకు సిద్ధపరుస్తూ మనల్ని ఆయన మనము ఆయన ఆహ్, వెంట వెళ్తూ స్పిరిట్ లెడ్ లైఫ్‌ని మనము జీవించాలని దేవాది దేవుడు కోరుకుంటా ఉంటున్నారు. కాబట్టి ఆ స్పిరిచువల్ బాబిలోను, అర్త్‌లీ బాబిలోన్‌కి మనము చూసుకుంటే ఆ యొక్క అర్త్‌లీ బబులోను ఆహ్, స్పిరిచువల్ బాబిలోన్ కాదది. బబులోను పట్టణాన్ని మనము చూసుకున్నప్పుడు ఆహ్, అది ఒక స్త్రీతో పోలుస్తూ అక్కడే యూఫ్రటీసు నది అని కూడా మనము చదువుకుంటున్నాం గదా! ఇక్కడ అనేక వాక్య భాగాల్ని నేను మీ మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నాను. ఆ బాబులోను హోమ్ ఆఫ్ సిన్, ఆహ్, ఆహ్, ఆరిజిన్ ఆఫ్ ఐడోలట్రీ విగ్రహారాధనకు మూలంగా ఉండడము మనం ఇక్కడ గమనిస్తా వస్తున్నాం. తర్వాత ఈ ఈ బబులోను ఇస్రాయేలు రాజ్యాన్ని, యూదులను కూడా
ఆహ్, చెరపట్టుకొని వారి దగ్గరికి తీసుకెళ్ళడము. నెబుకద్నెజరు ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి అనేక వాక్య భాగాలు ప్రవచనాత్మకంగా దానియేలు ఏం చెప్పారు? వారు చెరలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేశారు? షడ్రక్, మెషక్, అబేద్నెగో ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ మహాపట్టణం గురించి అనేక వాక్య భాగాలు పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడి ఉంది. ఆ యాంటీ క్రైస్ట్ అదే బబులోను పట్టణాన్ని ఇప్పుడు హెడ్ క్వార్టర్స్‌గా చేసుకోబోతా ఉన్నాడు. కాబట్టి ఆహ్, పాత నిబంధన గ్రంథంలో మనము బాబేలు గోపురం ఏ విధంగా చదువుకుంటూ అక్కడ యాంటీ క్రైస్ట్ హెడ్ క్వార్టర్స్‌గా లేవనెత్తి రావడము మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఇది సింబల్ ఆఫ్ ఫాల్స్ రిలీజియన్. ఒక ఒక మతపరమైనటువంటి సిస్టమ్‌కి ఈ బబులోను గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్‌లో చూస్తే ఆ స్త్రీ ఊదా రంగపు తర్వాత అలాగే ఆహ్, తన యొక్క డ్రెస్ గురించి చాలా వర్ణించడము జరుగుతా ఉంటుంది. మనం 17వ అధ్యాయంలో చదువుకున్నాం గదా! 10 మంది రాజులు ఏ విధంగా అంటే ఆ బీస్ట్ ఏ విధంగా యూదులను, ఇశ్రాయేలు రాజ్యాన్ని, తర్వాత సంఘాన్ని చిత్రహింసలు పెడతాదో, అవన్నీ కూడా మనం 17వ అధ్యాయంలో చదువుకుంటూ వచ్చాం. 7 కొండలు. ఈ రోమా పట్టణం కూడా 7 కొండల మీద ఉంది అని, అలాగే మనకు కూడా ఇండియాలో తిరుపతి, తిరుమల దగ్గర 7 కొండల దేవాలయము అని, ఇవన్నిటిని ఈ యాంటీ క్రైస్ట్ ఒక హెడ్ క్వార్టర్స్‌గా చేసుకుంటూ ఆహ్, ఈ ఎండ్ టైమ్స్‌లో ఈ దేవుని యొక్క సంఘాన్ని, తర్వాత దేవుని యొక్క బిడ్డలని, ప్రత్యేకంగా ఇశ్రాయేలు రాజ్యాన్ని, యూదులను చిత్రహింసలు పెట్టడము జరుగుతా ఉంటుంది. ఆ యొక్క బీస్ట్ మనం ఇంకా 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో కూడా వీటన్నిటి గురించి మనము గమనించాము. అయితే 10 మంది రాజులు, 7 కింగ్డమ్స్, 7 మౌంటైన్స్ ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ వచ్చాం. దాని కాంట్రాస్ట్‌గా ద ద గ్రేట్ సిటీకి కాంట్రాస్ట్‌గా ఈ దినంలో మనం చూసినప్పుడు యెరూషలేము పట్టణము ఈ విధంగా ఉండడము. కానీ ఆహ్, యెరూషలేము పట్టణము పరిశుద్ధ పట్టణము అని చెప్పి మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి అనేక వచనాలు ప్రవచనాత్మకంగా దేవుడు మనకు వాక్య భాగంలో ఉంచిన వాక్య భాగాల్ని నేను మీ ముందుకు ఇక్కడ తీసుకొని వచ్చాను. ఇర్మియా గ్రంథము 50 అధ్యాయము, 51 అధ్యాయము, తర్వాత అలాగే యెషయా కీర్తనల గ్రంథము. ఈ వచనాలన్నిటిని నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు గానీ, ఎందుకంటే దాని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అప్లికేషన్ పాయింట్స్ చాలా ఉన్నాయి కాబట్టి, నేను మీ మధ్య ఈ పవర్ పాయింట్ స్లైడ్స్‌ని మీకు అందజేస్తాను. దయచేసి మీరు ఈ వాక్య భాగాల్ని ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళు ఈ వాక్య భాగాల్ని లోతుగా చదవచ్చు. అయితే పర్టిక్యులర్‌గా రెవల్యూషన్ చదువుకున్న అన్ని సమయాల్లో ఇది ఏంటి? ఎలాగ జరుగుతా ఉంది? ఏమి? అనే దానికంటే ఎక్కువగా ప్రవచనాత్మకంగా ఏమున్నాయి? మనము ఏ విధంగా ఈ వాక్య భాగాల్ని అప్లై చేయాలి, గైకొనాలి అన్నటువంటి ఈ అప్లికేషన్ పాయింట్స్‌ని నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. 18వ అధ్యాయంలో మొదటి వచనాలను మనం చూసినప్పుడు ఆ యొక్క బబులోను పట్టణము యొక్క డిస్క్రిప్షన్‌ని మనం చూసాము. 4 నుంచి 7వ వచనం వరకు మనము కొన్ని అప్లికేషన్ పాయింట్స్‌ని చూస్తే, ఇక్కడ 4వ వచనంలో ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లు కమ్ ఔట్, కమ్ ఔట్ ఆఫ్ హర్ అన్నటువంటి ఇంగ్లీష్ వర్డ్‌ని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. దానిని విడిచి రండి అని. అంటే ఇది శ్రమల కాలము ఉండే ఆ సమయంలో జరుగుతది. అప్పుడు లెఫ్ట్ బిహైండ్‌గా ఉన్నటువంటి కొంతమంది దేవుని బిడ్డలు, దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు, వాళ్ళకు ఆహ్, ఈ యొక్క స్టేట్మెంట్‌ని ఆ దినాలలో దూత ద్వారా పడేటట్లుగా మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఒకవేళ దాన్ని మనము ఈ దినాలకు ఏ విధంగా వర్తించుకోవాలి అని ఒకసారి చూస్తే, కమ్ ఔట్ ఆఫ్ హర్
అనేటటువంటి అంటే ఆ రిలీజియస్ కమర్షియల్ బబులోను నుండి అంటే ఒకలాంటి సిస్టమ్, ఒక రాటన్ సిస్టమ్‌లో ఇరుక్కుపోయి ఉన్నటువంటి క్రైస్తవులము కూడా మనము బయటికి రావాలని చెప్పి దేవుడు ఈరోజు మనకు ఆ యొక్క పిలుపునిస్తా ఉన్నారు. అనౌన్స్‌ని చేస్తా ఉంటున్నారు. ఈ దిన సాయంకాలంన ఒకసారి మనము ఏ ఏ సంఘాలకు వెళ్తున్నామో లేదా యాజ్ ఎ పర్సన్‌గా నువ్వు ఏ విధంగా పెరుగుతున్నావో, దయచేసి ఒకసారి మనం గమనించుకొని మతపరమైనటువంటి మతములో ఉంటున్నామా? లేదా క్రీస్తు ప్రభుల వారిని మంచి రిలేషన్‌షిప్ కలిగి ఆయన మార్గంలో ఉంటున్నామా? ఎందుకంటే రిలిజియన్ బట్ నాట్ ప్యూరిటీ. మతములో ప్యూరిటీ ఉండదు. ట్రెడిషన్స్ ఉంటాయి. ఆ ట్రెడిషన్స్ ఏంటంటే మనము ఇండియన్స్ నుంచి వస్తా ఉంటున్నాము. కిందటి వారంలో కూడా నేను కొన్ని పాయింట్స్‌ని చెప్పాను. ఆహ్, ఆ హైందవ ట్రెడిషన్స్‌ని కూడా చర్చిలోకి లేదా విశ్వాసులుగా చెప్పబడే క్రైస్తవులము మనము కొన్ని ట్రెడిషన్స్‌ని ఇంకా అలాగే బ్యాగేజ్‌ని మోసుకుంటూ వస్తాము. చాలా చాలా ట్రెడిషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు డిఫరెంట్ డినామినేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను వాటిని ప్రత్యేకంగా చెప్పడం లేదు గానీ, ఆ కొన్ని ట్రెడిషన్స్‌ని ప్రత్యేకంగా మ్యారేజెస్ విషయంలో, బర్త్‌డేస్ విషయంలో, తర్వాత ఏమంటారు ఆహ్, ఆహ్, ఇది ఏమంటారంటే ఇది ఆహ్, స్ ఆహ్, ప్రెగ్నెన్సీకి, డెలివరీకి ముందు జరిగే కొన్ని ప్రోగ్రామ్స్ విషయంలో మనము తెలిసి తెలియక హైందవ ఆచారములలో జరిగేటటువంటి కొన్ని కార్యక్రమాలు మనం చేస్తా ఉంటాం. అవన్నీ అవసరమా? వాక్యములో ఉన్నాయా? వాక్యములో లేకపోతే ఎందుకు నేను చేస్తున్నాను? ఒకవేళ ఎందుకు అటెండ్ అవుతున్నాను? వీటన్నిటిని మనము కొన్ని అంటే కొన్ని చూసుకొని జాగ్రత్తగా ఉండాలి అని మనకు దేవుడు ఇక్కడ ఈరోజు గుర్తు చేస్తా ఉంటున్నారు. 7వ వచనంలో చూస్తే ఆ స్త్రీ నేను రాణిగా కూర్చుండుదానను. నేను విధవరాలను కాను. నేను దుఃఖమును చూడనే చూడను అని తన మనసులో తను అనుకునడము. తన్ను తాను ఎంత గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను, దుఃఖమును దానికి కలుగజేయుడి అన్నటువంటి మాటని ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ స్త్రీని గురించినటువంటి మాటగా చూడొచ్చు కానీ, అది మనము ఇద్దరికీ పురుషునికి, స్త్రీకి చూస్తే దే గ్లోరిఫై దెమ్‌సెల్వ్స్. తర్వాత చాలా లగ్జూరియస్‌గా ఈవెన్ చర్చెస్‌లో పాస్టర్స్ కూడా ఈ దినాలలో మన ఇండియాలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలలో కొంతమంది పాస్టర్స్‌కి బౌన్సర్స్ కూడా ఉంటారు. ఆ కొంతమంది పాస్టర్స్ వాళ్ళు మేము మీ ఊరికి మీటింగ్స్‌కి రావాలి అంటే హ్మ్, హ్మ్, మాకు ఇంత అమౌంట్ ఖర్చయితది. ఇంత అమౌంట్ ఇవ్వాలి. ఇంత గిఫ్ట్ ఇవ్వాలి. మాతో పాటు ఇంత టీమ్ ఇంతమందొస్తారు. వాళ్ళందరికీ మంచి అకామిడేషను. ఇలాంటి రిలీజియస్ సిస్టమ్స్‌లో మనము కూరుకుపోయి ఉంటున్నారు కొన్ని చర్చెస్. కొంతమంది గాడ్ సర్వెంట్స్. వారి యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటదంటే చాలా, చాలా లగ్జరీస్‌గా ఉంటది. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే అదేదో వాళ్ళు కష్టపడి సంపాదించినట్టుగా. అది వారికి వారు బ్రతికే అదంతా కూడా వాళ్ళ లగ్జరీ అంతా కూడా సంఘస్థులు ఎవరో చాలా బీదవారు వారందరూ కూడా దేవునికి అని చెప్పి కానుక తీసుకొనొస్తే, ఆ కానుకలతో వీళ్ళు వీళ్ళ లగ్జరీస్‌ని ఆహ్, జీవించడము. తర్వాత ఆహ్, తర్వాత దే యూజ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్స్ వర్క్. ఇక్కడ దేవుని పని చేస్తున్నాము, ఇక్కడ దేవుని పని చేస్తున్నాము అని చెప్పి ఆహ్, రిపోర్ట్స్ పంపించడము, డబ్బులు తెప్పించుకోవడము. ఈ విధంగా రాబరీ చేస్తా ఉన్నట్లుగా గూడా మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది లేదా గమనించాల్సింది ఏంటంటే, ఈ క్రిస్టెండమ్‌లో అంటే క్రైస్తవత్వంలోకి అంటే చర్చెస్‌లోకి లోకల్ చర్చెస్‌లోకి కూడా ఏ విధంగా ఈ రాటన్ సిస్టమ్ అంటే ఒక ఈ బబులోను యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా అయితే చొరబడి ఉన్నాయో వాటిని మనం గమనించాలి. నేనైతే కొంతమందికి పలానా చర్చెస్‌కి పలానా వాళ్ళకి దయచేసి కానుకలు ఇవ్వద్దండి అని ఓపెన్‌గా చెప్తా ఉంటాను. ఎందుకంటే అది తెలిసిపోతది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లగ్జరీస్‌కి ఎట్లా వాడుతున్నారు అని.
దయచేసి మనం కూడా మనము దేవునికి ఆ యొక్క కానుకనివ్వాలి. అయితే ఆ కానుక ప్రార్థనాపూర్వకంగా దేవుని పనికి జెన్యూన్‌గా ఉండేటటువంటి పరిచర్యకి మనము ఇవ్వాలని చెప్పి దేవుడు మనల్ని మరొకసారి ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. అలాగే ఈ లోకములోని వర్తకులు 11, 12, 13 వచనాలలో చూస్తే ఆ యొక్క వర్తకుల గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆ పట్టణంను చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తపు వర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను ఈ విధంగా ఇక్కడ అన్నీ కూడా సాంబ్రాణి ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. చూడండి ఈ వచనాలను మనం చూస్తే ప్రతి విధమైన ఆహ్, ఈ లగ్జూరియస్ ఆహ్, వీటిని అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ వస్తువులను మనం చూస్తా ఉంటున్నాం. ఈవెన్ గోల్డ్ కూడా. గోల్డ్ అయితేనేమి, చాలా ఆర్నమెంట్స్ అయితేనేమి ఆహ్, మనము విశ్వాసులముగా మనకు ఉండడంలో తప్పు లేదు. కొనుక్కోవడంలో తప్పు లేదు. కానీ వాటి మీదనే ధ్యాస పెట్టుకొని ఇంకా వాటి మీదనే ఎక్కువ వెచ్చించి అవి మన శరీరానికి వేసుకొని అవి కనపడేటట్లుగా నాకు ఇంత బంగారుంది అని చూపించుకునే విధంగా పర్టిక్యులర్‌గా విశ్వాసుల గురించి మాత్రమే ఇక్కడ మనము గ మా మా మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే క్రీస్తు ప్రభువుల వారిని మనము మంచి మహిమను ఆయన యొక్క మహిమను మనము చాటి చెప్పే వారంగా మంచి విశ్వాసులముగా ఉండాలి. ఇదేదో ఆభరణాలేసుకొని మంచి పట్టు చీరలు తర్వాత ఇవన్నీ ఉన్నాయి గదా! సాంబ్రాణి, ధూపద్రవ్యములు, బాగా సెంటు తర్వాత ఇలాంటి వస్తువులన్నీ మనము మన దగ్గర పెట్టుకొని, మనము చూపించుకోవడంలో అది మనకు మహిమ వస్తదేమో! కానీ దేవునికి మహిమ వస్తదా? వీటి వలన దేవునికి మహిమ వచ్చే పాటైతే మనం వాటిని పెట్టుకోవడం మంచిదే. కానీ దేవునికి కాకుండా మనకు సెల్ఫ్ గ్లోరీ ఈ షీ గ్లోరిఫైస్ హర్‌సెల్ఫ్ అని మనం ఇప్పుడే చదువుకున్నాం గదా! ఈ వాక్య భాగంలో. కాబట్టి మనకంటూ మనము కనపడే విధంగా షో ఆఫ్‌గా బయటికి పలానా వాళ్ళకు అబ్బా! ఎంత మంచి కారుంది, ఎంత మంచి బంగళా ఉంది, ఎంత మంచి బట్టలున్నాయి అని కనపడేటట్లుగా మనము పెట్టుకుంటా ఉంటే, దయచేసి గమనించండి. అది మంచిది కాదేమో అని చెప్పి దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. అలాగే 14వ వచనంలో వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారునై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును అన్నటువంటి మాటలో మనం ఇక్కడ చూస్తే ఆ యుద్ధము చాలా ఫ్యూ మొమెంట్స్‌లో ఉంటుందేమో. తర్వాత ఆ యొక్క మనీ తర్వాత కమర్షియల్ అండ్ రిలీజియస్ సిస్టమ్ ఇవన్నిటిని ఇక్కడ మనము గమనిస్తా ఉండొచ్చు. బబులోను అలాగే ద గ్రేట్ సిటీలో ఆహ్, ఇక డబ్బులు తర్వాత ఈ కమర్షియల్‌గా, రిలీజియస్‌గా ఉండేటటువంటి సమయంలో ఆ యొక్క బబులోను పట్టణం ప్రత్యేకంగా ఇప్పుడు క్రిస్టెండమ్‌లో కూడా అది చొరబడి ఉన్నది అని కూడా మనము చూస్తా ఉంటున్నాం. అయితే ఆ శ్రమల కాలము 3:30 సంవత్సరాలలో క్రీస్తు ప్రభువుల వైపు క్రీస్తు ప్రభువుల వారి వైపు ఉండే కొంతమంది కూడా ఉంటారు. వారు ఎవరు అంటే ఏర్పరచబడిన వారై, పిలువబడిన వారై, నమ్మకమైన వారై, ఆ దినాలలో కూడా వీరు ఇలాంటి వారు ఉంటారు అని చెప్పి ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తా ఉంటున్నాం. కానీ నీవు నేను ఆ దినాల వరకు ఉండకుండా, ఆ దినాలలో కూడా ఆ దినాల వరకు వెళ్ళకుండా మనము ఆహ్, దేవుడు మనల్ని ఆ యొక్క సంఘములో ఎత్తబడే సంఘంలో ఉండేటట్లు మనము ఆహ్, ప్రార్థన చేసుకుంటూ, మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ, మారుమనస్సు పొందుతూ ఉండాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. అయితే 21వ వచనంలో చూసినప్పుడు, తరువాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్పటి తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, అప్పుడు మేబీ ఎంత ఖేయాస్ క్రియేట్ అవుతదో సముద్రంలో మనకైతే తెలీదు గానీ, దాన్ని ఒకటిసారి మనము
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో తుయతైరా సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము అని 20-23 వచనాలలో మనం చూసుకుంటే, యెజెబెలను స్త్రీ గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆ యెజెబెలు అనే స్త్రీ గురించి వ్రాస్తూ తాను ప్రవక్తినని చెప్పుకొనుచు, అంటే ఒక ఫాల్స్ ప్రాఫిటెస్‌ని ఆ దినాలలో తుయతైర సంఘములో వాళ్ళు వాళ్ళ చర్చ్‌లో పెట్టుకున్నట్లుగా మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. ఒకవేళ ఫాల్స్ ప్రాఫిట్స్ లేదా ఫాల్స్ ప్రాఫిటెస్‌లు మన మనము వెళ్ళే సంఘాలలో ఒకవేళ ఆ యొక్క తప్పుడు బోధను బోధించేవారు ఎవరైనా ఉన్నప్పుడు, మనము ఏ విధంగా వారిని ఆహ్, ఖండిస్తూ జాగ్రత్తగా మనము సరియైన విధానంలో ఉండాలనో మనము దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఆ దినాలలో యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఏంటంటే క్రిస్టియన్స్ కూడా ఈ దినాలలో మన చర్చిలలో ఆ మారు మనస్సు పొందేటటువంటి గుణము లేకుండా, ఆ రిపెంటింగ్ స్పిరిట్ లేకుండా ఇంకా ఉంటున్నారేమో. ఒకవేళ నీలో నాలో కూడా మారు మనస్సు పొందేటటువంటి మంచి మనస్సును మనము కలిగి లేమేమో. కఠిన హృదయము కలిగి ఒకవేళ ఇటువంటి యెజెబెల్ అనేటటువంటి ఫాల్స్ ప్రాఫెట్‌లు లేదా ఫాల్స్ టీచింగ్స్ ఎవరైనా వస్తున్నా మనము పసిగట్టలేకపోతున్నామేమో. దయచేసి మనము జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు మరొకసారి మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. 2వ రాజులు 9వ అధ్యాయంలో 30-33 వచనాలలో చూస్తే ఆ యెజెబెలు గతి ఏ విధంగా ఉంటుందంటే, యేహూ అనే యెజ్రెయేలు అనే రాజు యెజ్రెయేలు ఊరికి వచ్చినప్పుడు, ఈమె యెజెబెలు ఏం చేస్తదంటే, తన ముఖమునకు రంగు పూసుకొని, అంటే బాగా డెకరేట్ చేసుకొని, బాగా రెడీ అయ్యి, తయారుపడి ఆహ్, ఆయన ఆయన ముందుకు రావడము, తర్వాత ఆహ్, ఆయన ముందుకు అంటే తొంగి చూడడము, అలాగ జరిగినప్పుడు ఆమెని ఏ విధంగా వారు ఆహ్, ఆహ్, చంపేస్తారు. పడదోసి పైనుంచి కిందికి పడదోసి, ఆ కిటికీలో నుంచి కిందికి పడదోసి ఆహ్, పడవేసినప్పుడు ఆమె చనిపోయి, ఆ రక్తపు మడుగులో ఆ రక్తము గుర్రముల మీద కూడా చిందెను అని మనం ఇక్కడ చదువుకుంటా ఉంటున్నాం. 2వ రాజులు 9వ అధ్యాయంలో. ఇటువంటి గతి ఈ బబులోను పట్టణానికి ఈ అంత్యకాలంలో జరగబోతున్నట్లుగా మనము ఈ ప్రవచనాన్ని 2వ రాజులు గ్రంథంలోను, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోను వ్రాసినటువంటి ఆహ్, ఆహ్, లేఖన భాగాలలో మనము చదువుకుంటూ, గమనిస్తూ యెజెబెలుకు పట్టేటటువంటి గతి, ఒకవేళ నీవు నేను కూడా ఇటువంటి యాటిట్యూడ్, ఇటువంటి నేచర్‌ని కలిగి ఉంటున్నామా? మనల్ని మహిమపరుచుకునే సెల్ఫ్ గ్లోరీ గురించి, మనమే కనపడాలా, మనమే అంతా ఉండాలా, నేనే ఉండాలా, నేనే కనపడాలా అనేటటువంటి యాటిట్యూడ్‌ని ఒకవేళ మనం కలిగి ఉంటే, మనం వెళ్ళే ఏ సంఘములో అయినా కూడా మనము నిజంగా ఈ యెజెబెలు వలె ఉంటామేమో. దయచేసి ఈ విధంగా మనం ఉండకూడదు అని చెప్పి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం నుంచి దేవుడు మనకు ఆహ్, గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే 22వ వచనంలో చూసినప్పుడు, నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులయ్యుండిరి. జనములన్నీయు నీ మాయమంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదువారి యొక్కయు అని చెప్పి ఇక్కడ డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. మ్యూజిక్ ఏ విధంగా ఉంది? కొన్ని సంఘాలలో అయితే మ్యూజిక్ చాలా గంభీరంగా ఉంటది. అంటే వాయిస్ తక్కువ వినపడతది. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ నుండి వచ్చేటటువంటి ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ లీడ్ చేసేవాళ్ళైతేనేమి, లేదా ఆర్గనైజ్ చేసేవాళ్ళైతేనేమి, ఆ వాయిస్‌తో మనుషుల యొక్క మైండ్స్‌ని మెస్మరైజ్ చేసే విధంగా, అంటే చాలా గంభీరమైన మ్యూజిక్‌తో వాళ్ళు ఏదో ప్రభావితమైపోయి, దేవునికి ఆరాధన తీసుకొనొస్తారని, స్తుతిస్తారని చెప్పి, ఆ ఎమోషన్స్‌ని స్టిర్ అప్ చేసే విధంగా ఈ దినాలలో కొన్ని చోట్ల మ్యూజిక్ వినపడతా ఉంది. మనము ఎటువంటి మ్యూజిక్ వింటున్నాం? లేదా మనమెళ్ళే సంఘాలలో మన మ్యూజిక్ ఏ విధంగా ఉంది అని కూడా మనము దయచేసి గమనించుకోవాలి. ఎందుకంటే ఆహ్,
ఆ యొక్క మూల పురుషుడు బయటికొచ్చేదానికి ఆ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి మూల పురుషుడు ఎవరు అని చూస్తే అది కయీను నుండి వచ్చే డిసెండెంట్స్ వారు యూబాలు. ఆదికాండము 4వ అధ్యాయము 21 వచనంలో చూస్తే అతని సహోదరి పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు అని ఇక్కడ మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి మనము వాడేటటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ అయితేనేమి, లేదా మనము వెళ్ళే ప్లేసెస్‌లో ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయా? లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావితం చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మెల్లనైన స్వరానికి మనము ప్రభావితులమై, ఆయనను మనము ఆరాధించే వారంగా, దేవాది దేవుణ్ణి మనము ఆరాధించే వారంగా ఉంటున్నామా అని ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇంక నీలో ఎన్నడును వినబడవు అని చెప్పి ఇక్కడ బబులోను పట్టణం గురించి ఆహ్, దేవుడిక్కడ ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో మనము వా లేఖనాలను లెక్కించి పెట్టినప్పుడు మనం చదువుకుంటా ఉంటున్నాము. తిరుగటి ధ్వని ఇక ఎన్నడును నీలో వినపడదు. అంటే ఇంకా వారి దగ్గర అటువంటి ఆ ఔన్నత్యం ఇక ఉండదు అని చెప్పి ఇక్కడ మనం చదువుకుంటా ఉంటున్నాం. కాబట్టి 18వ అధ్యాయము అంతా కూడా ఒకసారి మనం గమనిస్తే లేదా 17, 18 ఈ 2 అధ్యాయాల్ని మనము ఒకసారి బాగా ఆహ్, ఒక బర్డ్ ఐ వ్యూలో మనం చూస్తే మనకి ఏమి తెలుస్తది అంటే, ఏమి గుర్తుకొస్తాయి అంటే, కొన్ని అంశాలను మీ మధ్యకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆది నుండి మనకు తెలివితేటలనిచ్చే వృక్షము, అలాగే జీవవృక్షము. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము, జీవవృక్షము. 2 వృక్షాలు అక్కడ ఉన్నట్లుగా, ఆ 2 వృక్షాలలో ఎటువంటి పండ్లు ఏ ఈ ఆదాము, అవ్వలు తినాలి అని చెప్పి దేవుడు నిర్ణయించారో, ఈవెన్ నీకు నాకు కూడా ఈ దినము నీవు నేను వాక్య భాగాలు మనం చదువుకుంటా ఉంటున్నాము. ఆహ్, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. ఈ వాక్య భాగము మన తెలివి కోసము, జ్ఞానం కోసము, లేదా ఇతరులకు చెప్పేదాని కోసము, నాకు ఈ వాక్యము తెలుసు అనే దాని కోసం చదువుకుంటున్నామా? లేదా మనము తెలివితేటలను, మంచి చెడ్డలను గురించి మాత్రమే కాకుండా, జీవాన్నిచ్చే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మనము విని పెరుగుతా ఉంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రకటన గ్రంథం కూడా నేను అనేక మార్లు చదువుతూ వస్తుంటున్నాను. వింటూ వచ్చాను. అలాగే షేర్ చేస్తూ వస్తుంటున్నాను. చివరికి నాకు అర్థమయ్యేది ఏంటంటే ఆహ్, ఇక్కడ ఈ ప్రకటన గ్రంథము లోతైన నాలెడ్జ్ నాకు అవసరమా? లేదా నేను ప్రకటన గ్రంథంలో ఉండే ఈ వాక్య భాగాలు చదువుకొని, అప్లై చేసుకొని, దానికి అనుగుణంగా సిద్ధపడుతూ దేవుని కొరకు నేను వేచి చూస్తున్నానా? అనేది ముఖ్యంగా మనం గమనించాలని నేను కోరుకుంటా ఉంటున్నాను. ఎందుకంటే కయీను, హేబేలు. ఆ కయీను నుండి ఒక రిలీజియస్ వచ్చింది. అయితే హేబెలు నుండి ఒక రిలేషన్‌షిప్ బయటికి రావడము మనం గమనించాం. అలాగే మోషే, అహరోను ఇద్దరు అన్నదమ్ములు. మోషే సీనాయి పర్వతము ఆహ్, కొండ పైకి పోయి దేవుని దగ్గర సమయం స్పెండ్ చేసినప్పుడు ఆయన 10 ఆజ్ఞలను దేవుని యొక్క వాక్కును తన ప్రజల దగ్గరికి తీసుకొని రావడం జరుగుతది. అదే సమయంలో అహరోను అన్నగా ఆయనకు కూడా దేవుడు తెలుసు. ఆయనకు కూడా దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలీయుల్ని ఇంతవరకు నడిపించాడో అనుభవము ఉంది. కానీ ఏం చేశాడు అహరోను? మనుషుల మాటలు, అక్కడ ఇశ్రాయేలీయుల మాటలు విని, వారు కోరుకున్నట్లు వారికి ఒక బంగారు దూడను తయారు చేసి, ఒక విగ్రహాన్ని చేశాడు. కాబట్టి ఒకవేళ లీడర్‌షిప్‌లో ఉండే ఎవరేమైనా కూడా నీవు నేను లీడర్‌షిప్‌లో ఉన్నప్పుడు మనుషుల మాటలు విని మన యొక్క మనము రెస్పాన్సిబుల్‌గా ఉండే ఆ యొక్క సన్నివేశాలలో మనుషుల మాటల్ని విని ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతా ఉన్నామా? లేదా దేవుని యొక్క మాటలు ప్రార్థన చేసి అనేకమైన ప్రార్థనల చేత దేవుని యొక్క మాట విని, దేవుని మాట చొప్పున మనము నడుస్తూ, ఇతరులను నడిపిస్తూ, మనం రెస్పాన్సిబుల్‌గా ఉండే చోట మనము ఏ విధంగా మెలుగుతున్నాము అని చెప్పి దేవుడు మరొకసారి మనకు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. సౌలు రాజు,
అలాగే దావీదు రాజు ఇద్దరూ అభిషేకింపబడిన వారే. కానీ వారిద్దరి యొక్క ఎండ్ చూస్తే సౌలు ఏమో దేవునికి దూరమైపోవడము, అదే దావీదు అనేక కష్టాల గుండా వెళ్ళినప్పటికీ చివరికి నా హృదయానుసారుడు అనే మాట ఆహ్, ఆహ్, దావీదు ఆహ్, ఏమంటారు ఆ బిరుదును తీసుకురావడము గమనించాం మనం. అలాగే పరిసయ్యులు, యేసు ప్రభువుల వారు. పరిసయ్యులకు ధర్మశాస్త్రము చాలా బాగా తెలుసు. కానీ యేసు ప్రభువుల వారికి ధర్మశాస్త్రము తెలుసు, కానీ ఆయన జీవించినాడు. ఆయన ఆయనకు వాక్యము తెలుసు. ఆ వాక్యానుసారంగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు తండ్రి మాట చొప్పున, తండ్రి ఆహ్, చిత్తము ప్రకారము జీవించి, తండ్రి మహిమ కోసము ఆయన జీవించాడు. నీవు నేను వాక్య భాగాలు బాగా తెలుసుకొని జ్ఞానం నింపుకుంటున్నామా? లేదా వాక్య భాగాలు తెలుసుకున్న వాక్య భాగాల్ని మనం అప్లై చేసుకొని నిజమైన మంచి విశ్వాసిగా ఎదుగుతున్నామా? సిద్ధపడుతున్నామా? అన్నటువంటి మాటను దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే మతపరమైన విధానము అది కయీను వలె, తర్వాత అహరోను, సౌలు, పరిసయ్యులు ఏ విధంగా అయితే వారందరికీ దేవుడు తెలుసు, వాక్యం తెలుసు. కానీ వారి ఎండ్ ఎలాగుందో మనమందరం చూస్తా ఉంటున్నాం. కానీ ఆత్మీయంగా ఒక రిలేషన్‌షిప్ కలిగి ఆత్మీయ విధానములో నీవు నేను పెరిగితే హేబేలు, మోషే, దావీదు, యేసు ప్రభువుల వారి మార్గములో మనము ఉంటాము. కాబట్టి నీవు నేను ఎట్లా ఉంటున్నాం? వాక్యం వింటున్నాం. మనము ఒకవేళ సెక్యులర్‌గా చూస్తే ఆహారము మనము అన్నం తింటున్నాం. తింటున్న అన్నము అరగకపోతే ఏమైతది? మన స్టమక్ ఉబ్బుతది. అరగకపోతే అది బలమివ్వదు. మనకు అది ఒక పెద్ద రోగమైతది. అదే విధంగా మనము దాన్ని కాంట్రాస్ట్‌గా చూస్తే వింటున్న ఈ వాక్యము ప్రభువుల వారు మనల్ని సర్వసత్యములోకి నడిపించేటప్పుడు దాన్ని మనం మైండ్‌లో మాత్రమే పెట్టుకుంటున్నామా? లేదా హృదయములోకి తీసుకెళ్ళి, హృదయములో దాచుకొని, మనము దాన్ని అవలంబిస్తూ, అప్లై చేస్తూ, బ్రతుకుతూ, దేవాది దేవునికి ప్రీతికరమైన బ్రతుకును బ్రతుకుతుంటున్నామా? కీర్తనకారుడు 119 అధ్యాయంలో, "నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. నేను నీ ఉపదేశములను ఆహ్, నా హృదయములో ఉంచుకొని, పాపము చేయకుండునట్లు నీ యొక్క వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను" అని అనేక వాక్య భాగాల్ని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. కాబట్టి నేను మీకొక లైవ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ అమెజాన్ సౌత్ అమెరికాలో అమెజాన్ దగ్గర ఆ యొక్క రివర్ ఆహ్, ఉంటది. అయితే ఒకే నది, కానీ 2 రకాలుగా ఉంటది. ఒక చిన్న వీడియో గూడా మీకు చూపించాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. మీకు ఒకవేళ సౌండ్ రాకపోతే దయచేసి నాకు చెప్పమని దయచేసి కోరుకుంటా ఉన్నాను. రాట్లేదు బ్రదర్. సౌండ్ రాట్లేదు. ఓకే. ష్యూర్ బ్రదర్. జస్ట్ వాటర్ సౌండే. సో, సారీ బ్రదర్, అది ఎనేబుల్ చేయలేకపోయా. ఇక్కడ గమనిస్తే ఇది నది ఒకటే, కానీ 2 రకాల నీళ్లను మనం ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం చూడండి. దీని గురించి చాలా విన్నాం బ్రదర్, చాలా చూసాం. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్రదర్, ఏంటి షూర్. దీని గురించి? షూర్. కాబట్టి ఇది అమెజాన్ నిజంగా ఇప్పుడు గూడా ఉంది. ఒక నది సౌత్ అమెరికాలో. అయితే నేనిక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ 2 రకాల వాటర్ ఉన్నాయి. బ్లాక్ వాటరు, బ్రౌన్ వాటరు. అక్కడ ప్రజలు ఈత గూడా కొడతా ఉంటున్నారు. అయితే మనం ఒకసారి గమనిస్తే మన జీవితం కూడా ఒకవేళ ఇక్కడ నేను 3 భాగాలుగా నీవు నేను 3 భాగాలలో ఉంటామేమో అనుకుంటా ఉంటున్నాను. ఏదంటే ఈదర్ దట్ బ్లాక్ వాటర్ ఆర్ బ్రౌన్ వాటర్. వాటర్ ఒకటే ఇక్కడ. అయితే కలర్ 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి గదా! మతపరము, అలాగే మార్గము. రిలీజియస్‌గా ఉంటున్నావా? మతములో పెరుగుతున్నావా?
లేదా ఆత్మీయమైనటువంటి మార్గములో ఉంటున్నావా? కానీ ఇక్కడ ఈత కొడతా ఉన్నారు గదా! వాళ్ళు దగ్గరికొస్తా ఉంటున్నారు. దగ్గరికొచ్చి 2 వాటర్ కలిసే అక్కడ ఈత కొడతా ఉంటున్నారు. అక్కడ ఉండేవాళ్ళు గూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు అంటే, వాళ్ళు విశ్వాసులే. కానీ ఇంకా మతపరమైన ఆచారాలు, ట్రెడిషన్స్ వాళ్ళల్లో ఉంటూ, వాళ్ళు అట్లనే పెరుగుతా ఉంటారు. ఒకవేళ మనము ఏమన్నా క్రైస్తవులముగా, విశ్వాసులముగా ఒక కాలు ఇటువైపు, ఇంకో కాలు ఇటువైపు. 2 కాళ్ళు 2 వైపులా పెట్టి పెరుగుతా ఉంటున్నామేమో! అలాగా పెరగకూడదు అని చెప్పి ఇక్కడ దేవుడు మనకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆత్మీయంగా కంప్లీట్‌గా ఆత్మీయంగా ఉండేదానికి శాయశక్తులా మనము పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయము చేత మనము కాన్షియస్‌గా పెరగాలని, ఏదైనా ఒకవేళ మతపరమైనటువంటి అలవాట్లైనా, ఆచారాలైనా మనలో కానీ, మన కుటుంబంలో కానీ ఉంటే ఎప్పటికప్పుడు మనము వాటిని ఆ మతపరమైన విషయాలను పెల్లగిస్తూ తీసేసుకోవాలని చెప్పి దేవుడు మనకిక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఆ యొక్క మతపరమైనటువంటి విధానంలో ఒకవేళ ఉంటే మనము గ్రేట్ సిటీకెళ్తా ఉన్నాం. అంటే ఆ బబులోను 18వ అధ్యాయం 10వ వచనంలో ఇప్పుడు చదువుకున్నాం గదా! బబులోను మహాపట్టణము వాళ్ళంతా ఆ పట్టణంలో ఉండే వాళ్ళంతా చాలా గ్రేట్ సిటీ, గ్రేట్ సిటీ. లాస్ వేగస్ కాలిఫోర్నియాలో ఉండే లాస్ వేగస్ దాని పేరే సిన్ సిటీ. ఎందుకు సిన్ సిటీ అంటే వారు రాత్రంతా మేల్కుంటారు, పగులంతా పడుకుంటారు. రాత్రంతా జూదం ఆడతారు, పగులంతా నిద్రపోతారు. ఆ సిటీ చాలా మళ్ళీ ఫేమస్. కాబట్టి ఆ విధంగా గ్రేట్ సిటీ, చాలా గ్రేట్ అని అనిపించుకునే విధమైన బ్రతుకులో నువ్వు నేను ఉంటున్నామా? లేదా పరిశుద్ధ పట్టణము వైపు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటిపెట్టుకొని, ఆయన నడిపించే మార్గములో నీవు నేను ఉంటూ, ఆ హోలీ సిటీ వైపు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో రాబోతా ఉంటుంది. ఆ హెవెన్లీ పర్స్పెక్టివ్‌లో మనము ఆ పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల చేత, నింపుదల చేత, దేవుని మాట చొప్పున జీవితమును జీవిస్తా ఉంటున్నావా? లేదా ఒక మతపరమైన విధంలో ఏదో ఏదో చర్చికి పోతున్నామంటే పోతున్నాము అనే విధంగా ఉంటున్నామా? ఇంకా కొన్ని 2, 3 విషయాలు నేను మీకు చూపించి ముగించాలని అనుకుంటా ఉంటున్నాను. ఏంటంటే టెంపుల్స్ కూడా 2 ఉన్నాయి ఇక్కడ మనకు. ఆహ్, హ్మ్. మనము గమనించాం కదా! ఈ టెంపుల్ ఆహ్, టాబర్నాకిల్ అని కూడా అంటారు. అలాగే మన ఆలయము అంటే మన శరీరమే ఒక ఆలయము దేవునికి. ఏ విధంగా ఉంది ఆ దేవుని ఆలయము? నీవు నీ శరీరము, నా శరీరము అని చెప్పి ఇక్కడ దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. నేనింకా ఈ ఈ టైం లేదు కాబట్టి దీన్ని నేను ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. కాకపోతే మనము ఎమోషన్స్, మైండ్, సెల్ఫ్ విల్‌లో పెరుగుతున్నామా? అట్లయితే సోలిష్‌గా అంటే ఆ గ్రీన్ కలర్ ఆ సోలిష్‌గా మతపరమైన విధానంలో ఉంటున్నట్లుగా ఇక్కడ దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కానీ మన ఎమోషన్స్‌ని, మన సొంత చిత్తము, మన మైండ్‌ని ఆధారం చేసుకొని కాకుండా, మనం ఇంకా పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల చేత వెళ్ళిన వారమైతే ఆ స్పిరిట్ రెల్మ్‌లోకి లాస్ట్ టైము సాల్మన్ బ్రదరు ఇక్కడికొచ్చారు కాలిఫోర్నియాకి. హ్మ్. నాకు తెలిసి నేను గమనించిందేంటంటే, సంఘము ఏ విధంగా వెనకల ప్రార్థన చేసింటే, ఆ యొక్క ఫ్రూట్‌ని మేమిక్కడ చూసాము. ఇక్కడ స్థానిక సంఘంలో ఒక బ్రదర్ గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు గానీ, ఆ విధంగా పని కట్టుకొని మనము ప్రార్థనాపూర్వకంగా ఎక్కడికి వెళ్ళినా, ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా బ్రదర్ ఏం చేశారంటే, స్పిరిట్ రెల్మ్ గురించి ఇక్కడ చాలా ఎక్కువగా ఆయన పరిచర్య చేశారు. స్పిరిట్ రెల్మ్. నేను అనేక మార్లు విన్నాను. స్పిరిట్ రెల్మ్ అని. అలాగే ఈవెన్ శారీరకంగా గూడా ఆహ్, డయాబెటిక్ ఏ విధంగా మనము ముందు చూపు ఉండాలి అని. సో, నేనెందుకు ఈ మాటలు ప్రస్తావిస్తున్నానంటే, మనము ఆత్మీయ విధానంలో ఆ స్పిరిట్ రెల్మ్‌లోకి వెళ్తూ వెళ్ళాలనే ఆశతో మనం పెరుగుతున్నామా? ఎందుకంటే ఆ విధంగా ఒకవేళ మనము మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాల్ని కట్టుకుంటే, మన సంఘము ఈ ఇసుక మీద కాకుండా రాతి మీద కట్టుకున్నట్లు, నా జీవితము ఇసుక మీద కాకుండా రాతి మీద కట్టుకున్నట్లు, నా కుటుంబం కూడా
కేవలము మైండ్, ఎమోషన్స్, ఫీలింగ్స్‌లో కాకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు యొక్క నేను ఎప్పుడైతే ఈల్డ్ అవుతానో పరిశుద్ధాత్మ దేవునికి, నా సెల్ఫ్ విల్‌ను చంపుకొని గాడ్స్ విల్‌ని నేను చేసే విధమైన ఆహ్, అనుసంధానమైనటువంటి ఆ క్రమములో ఉంటానో పరిశుద్ధాత్మ దేవునికి నా జీవితము, నా కుటుంబము, నేను వెళ్ళే సంఘములో దేవుడు దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. కాబట్టి చివరిగా 2 మార్గాలున్నాయి. మతపరమైన మార్గము అది అదేం చేస్తది అంటే పరలోకానికి తీసుకెళ్ళదండి. ఆత్మీయమైన విధానము, ఆత్మీయమైన మార్గము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటిపెట్టుకొని బ్రతికే బ్రతుకు మనల్ని పరలోకం వైపు, ఆహ్, ఆ యెరూషలేము వైపు, పరిశుద్ధ పట్టణం వైపు తీసుకెళ్తది. లేదంటే మనము ఈ బబులోను వైపు, మహాపట్టణమైన బబులోను, ద గ్రేట్ బబులోను దగ్గరికి మనము చాలా అమెరికాలో, కెనడాలో ఉంటున్నాము అనే ప్రగల్భాలతో మనం బ్రతుకుతున్నామేమో. కానీ పరిశుద్ధ పట్టణం వైపు ఏమైనా మనం వెళ్తున్నామా అనేది మనము దినదినము, అనుక్షణము పరీక్ష చేసుకుంటూ మన చేత కాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత మనము ఆ మార్గంలో ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి చివరిగా 2 టైప్స్‌ని మనం చూసాము. మతపరము, అలాగే ఆత్మీయ పరము. 2 చెట్లు చూసాము. 2 మనుషులు కయ్యను, హేబేల్‌ని చూసాము. 2 విధానాలు రిలీజియస్, స్పిరిచ్యువల్ 18, 17 అధ్యాయాలలో మనము మతపరమైన విధానము, పొలిటికల్ సిస్టము, రిలీజియస్ సిస్టము ఇవి 2 కలిసి వన్ వరల్డ్ రిలిజియన్, వన్ వరల్డ్ రూలింగ్ ఇవన్నీ రాబోతా ఉంటున్నాయి. అందుకోసమే ఈ టెక్నాలజీ అయితేనేమి, ఈ పాలిటిక్స్ అయితేనేమి ఇవన్నీ కూడా దానికి అటువైపు అన్ని కూడా స్టెప్స్ వేస్తున్నట్లుగా మనం గమనిస్తా వస్తున్నాం. 2 టైప్స్ ఆఫ్ టెంపుల్స్ లేదా రిలీజియస్‌గా వెళ్ళేటటువంటి సంఘాలు ఉన్నాయి. కానీ ఆత్మీయంగా మనము ఎదగాల్సినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నావు? ఎట్లా ఉన్నావు? తెలుసుకోవాలని జెప్పి ఒకవేళ మన కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే మతపరమైనటువంటి మార్గంలో మనము ఆ మతపరమైన విధానం నుండి వారికి కూడా మనం సహాయం చేస్తూ వారిని కూడా మనము మేల్కొల్పు కలిగించేందుకు దేవుడు మనల్ని వాడుకోవాలని కూడా నేను మరొకసారి ఇక్కడ విన్నవిస్తూ చివరిగా దయచేసి గమనించండి. అనేక మంది మనుషులున్నారు. అయితే అంతమంది మనుషులలో పారాచూట్‌లో అయితే చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. నువ్వెక్కడున్నావు? అనేక మంది మనుషులలో ఉన్నావా? గుంపులో ఉన్నావా? లేదా ఈ చిన్న గంపలో ఉన్నావా? కాబట్టి గుంపులో కాదు మనం గంపలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయ విధానంలో ఉంటామో మనము ఆ గంపలో ఉండేవారం అయితాం. ఆ గంపనే ఎత్తబడే సంఘము. ఎత్తబడే సంఘములో ఉన్నట్లయితే ఈ మహాపట్టణము బబులోను గురించి ఆహ్, మనము దానికి సంబంధించిన వారం కాము అని చెప్పి ఈ 17, 18 అధ్యాయాల నుంచి దేవుడు మనకు చివరిగా కాంట్రాస్ట్ డిఫరెన్స్‌ని మనకు చూపిస్తా ఉన్నారు. 17వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే బివేర్ ఆఫ్ రిలీజియన్ దట్ లీడ్స్ టు గ్రేట్‌నెస్. అది చాలా గ్రేట్‌గా కనపడతది. కానీ ప్యూర్‌గా ఉండదు. పరిశుద్ధంగా ఉండదు. కానీ అలాగే బివేర్ ఆఫ్ బీయింగ్ ఎంటాంగిల్డ్ ఇన్ మనీ, లగ్జరీస్ అండ్ అర్త్‌లీ థింగ్స్ ఎస్పెషల్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్. ఏదో మనము చర్చికి పోతున్నాము, విశ్వాసులము అని చెప్పి అనుకుంటూ ఇంకా ఒకవేళ ఆచారాలలో, ట్రెడిషన్స్‌లో మతపరమైనటువంటి దాంట్లో ఇరుక్కుపోయి ఉంటే బయటికి రావాలని చివరిగా ఒక బిగ్ ఐడియాని దేవుడు మనకు ఈరోజు గుర్తు చేస్తా ఉంటున్నాడు. శరీరానుసారమైన జీవితము మరణము, కానీ ఆత్మానుసారమైన జీవితము జీవము అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఈ 2 అధ్యాయాల నుంచి మనము ఎక్కువగా ఈరోజు 18వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని దేవుడు మనకు వినిపింపజేశారు. ఆ విధంగా మనము విన్నాము, చదువుకున్నాము. మనం మరి ముఖ్యంగా అప్లై చేసుకొని, గైకొని పరిశుద్ధమైనటువంటి మార్గములో ఆ పరిశుద్ధ పట్టణం వైపు వెళ్ళాలని, అందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తూ ఇక్కడ ముగిస్తా ఉంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాము.